హలో 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 ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం గాడ్ ఫాదర్ సినిమా గురించి చెప్పుకుందాం. అంటే గాడ్ ఫాదర్ సినిమాగానే కాకుండా హాలీవుడ్లో గొప్ప సంచలనం రేపింది. అలాగే నవల కూడా ఒక ఇంగ్లీష్ నవలగా కూడా ప్రపంచవ్యాప్తంగా గొప్ప సంచలనం రేపింది. సినిమాగాను ఇటు నవలగాను అంత ప్రపంచంలో హిట్ అయినటువంటిది ఇంకొక సృజనాత్మకత నిండినటువంటి ఇలాంటి ఒక ప్రోడక్ట్ అనండి, ఇంకోటి లేదని చెప్పాలి. తర్వాత దీని ప్రభావం, ఈ సినిమా ప్రభావం, నవల ప్రభావం ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాల మీద, చాలా నవల మీద ఉంది. మరి దాంట్లో ఉన్నటువంటి ఏంటి ఆ మ్యాజిక్ ఏమిటి అనేది చూద్దాం. ఓకే, గాడ్ ఫాదర్లోని వెలుగు నీడలు. గాడ్ ఫాదర్ ఇంగ్లీష్ నవలా సాహిత్యంలో ఎంత పెను సంచలనం సృష్టించిందో అంతకు మించి హాలీవుడ్ సినిమాగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అంతేకాదు, ఆ సినిమా ఇచ్చిన ప్రేరణతో వివిధ భాషల్లో ఎన్ని సినిమాలు తీశారో, ఇంకా తీస్తున్నారో లెక్కలేదు. పాపులర్ నవలగా మొదలయ్యి అమెరికన్ సాహిత్య చరిత్రలో ఒక ప్రత్యేక తరగతికి చెందిన క్లాసిక్గా ముద్ర వేసుకుంది. ఎవరినైనా ఆ నవల గురించి చెప్పమంటే అది ఒక మాఫియా ఇతివృత్తం అని, న్యూయార్క్లో 5 శక్తివంతమైన కుటుంబాల మధ్య జరిగిన పోరాటం అని చెప్తారు. అది నిజమే. అయితే దానికి మించిన నేపథ్యం గాడ్ ఫాదర్ నవల యొక్క సొంతం కనుకనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. బాగా తరచి చూస్తే ఈ 448 పేజీల నవల 1945-55 సంవత్సరాల మధ్య జరిగిన కొన్ని చారిత్రక మలుపుల్ని ఉడుపుగా చిత్రించింది. అప్పటి మానవ జీవితాన్ని మన ముందు ఉంచుతుంది. సిసిలీ నుంచి వలస వచ్చిన శరణార్థుల వ్యతల్ని, పెనుగులాటని కళ్ళకు కడుతుంది. మనిషిలోని సకల స్వభావాల్ని అత్యంత సహజ ధోరణిలో చిత్రించింది. నమ్మక ద్రోహం, కుట్రలు, వ్యాపార విస్తరణలో కుత్తుకలు కత్తిరించే పోటీ, మోనోపలిని సాధించే క్రమంలో ఎత్తుగడలు, ఇలాంటివి అన్నీ ఒకవైపు. స్నేహం విలువ, కుటుంబం విలువ, నమ్మిన వారిని ఆదుకునే తత్వం, ఇలాంటివన్నీ మరోవైపు దీనిలో మనకి కనిపిస్తాయి. ఎంత సహజంగా అంటే అవి మన చుట్టూరానే ఆ సంఘటనలను జరుగుతున్న ఫీలింగ్ని మనం పొందుతాం. ఇంతకీ నవల రాసిన వారు ఎవరు? ఆయన పేరు మ్యారియో ప్యూజో. ఈయన కుటుంబం కూడా ఇటలీలో భాగమైనటువంటి సిసిలీ నుంచి అమెరికాకి వలస వచ్చి హెల్స్ కిచెన్ అనే ప్రాంతంలో తలదాచుకున్నది. ఆ ఏరియా అంతా చిన్న సైజు ఇటలీ లాగే ఉంటుంది, వలస వచ్చిన పేద శరణార్థులతో. మ్యారియో ప్యూజో ఈ గాడ్ ఫాదర్ నవల రాయడానికి ముందు 2 చక్కని నవలలు రాశాడు. అవి ది ఫార్చునేట్ పిల్గ్రిమ్, ద డార్క్ ఎరీనా. మొదటి నవలలో రైలు, రోడ్డు నిర్మాణంలో వలస వచ్చి పనిచేసే కూలీల జీవితాలను చిత్రించాడు. ఇది పరోక్షంగా తన తండ్రి జీవితాన్ని, తమ కుటుంబాన్ని ప్రతిబింబించే రచన. దీనికి మంచి పేరైతే వచ్చింది కానీ ఆర్థికంగా ఆదుకోలేకపోయింది. అలాగే రెండవ నవలకు కూడా జరిగింది. పాశ్చాత్య దేశాల్లో సంగతి తెలిసిందే కదా. ఒక్క నవల కనుక సరిగ్గా జనాల్లోకి వెళ్ళి హిట్ అయితే ఆ రచయిత హాయిగా రాయల్టీతో తన జీవితాంతం బ్రతికేయచ్చు. తన తల్లి చెప్పిన కొన్ని సంఘటనలు, కొన్ని విన్న సంఘటనలు, ఫ్రాంక్ క్యాస్టిలో, కార్లో గ్యాంబినో అనే గ్యాంగ్స్టర్లతో మాట్లాడిన అనుభవాలు, ఇవన్నీ కలిపి సిసిలీ నేపథ్యంతో ఒక చిన్న కథ రాసి ఒక పబ్లిషర్ మిత్రునికి చూపించగా దీన్ని ఇంకా విస్తరించి రాస్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చాడు. దాని ఫలితంగానే గాడ్ ఫాదర్ అనే గొప్ప జనాదరణ పొందిన నవల ఆవిర్భవించింది. 1969లో మొట్టమొదటిసారిగా ప్రచురితమైన ఈ నవల 2 ఏళ్లలో 90 లక్షల కాపీలు అమ్ముడైంది. ఇప్పటిదాకా చూసుకుంటే దాదాపు 3 కోట్ల కాపీలు అమ్ముడై ఒక రికార్డు సృష్టించింది. ఫిక్షన్ విషయంలో టాప్ 10లో ఒక పుస్తకంగా నిలిచింది ప్రపంచంలో. సరే, మరి ఈ నవల్లోని విషయాన్ని క్లుప్తంగా చెప్పుకుందాం. నవల ప్రారంభమే ఓ కోర్టు సీన్తో ప్రారంభమవుతుంది. బోనాసెరే అనే వ్యాపారస్తుని కుమార్తెని కొంతమంది పలుకుబడి గల కుటుంబానికి చెందిన కుర్రాళ్ళు కొట్టి గాయపరుస్తారు. కోర్టు కూడా శిక్ష విధించదు. ఈయన ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. అప్పుడు గుర్తుకొస్తుంది తన ఒకనాటి మిత్రుడు విటో కార్లో పేరు. తను మాత్రం ఇలాంటి వాటికి న్యాయం చేయగలడు అని భావిస్తాడు. ఇదే విధంగా ఓ పెద్ద నిర్మాత గొడవ పెట్టుకుని దెబ్బతిన్న జానీ ఫౌంటైన్ అనే సినిమా నటుడు,
అలాగే తన కాబోయే అల్లుడికి పౌరసత్వం ఇప్పించాలని నాజరీన్ వివిధ సమస్యలతో విటో కార్లిన్ అనబడే గాడ్ ఫాదర్ని కలవటానికి న్యూయార్క్లోని ఆయన ఇంటికి వస్తారు. ఆ సమయంలో గాడ్ ఫాదర్ కూతురు కోని పెళ్ళి జరుగుతూ ఉంటుంది. సరిగ్గా ఈ పెళ్ళి జరిగే సీన్తోనే మనకి సినిమా మొదలవుతుంది. హాలీవుడ్లో సినిమా అదే పేరుతో వచ్చింది కదా, సినిమా మాత్రం ఈ సన్నివేశంతో ప్రారంభమవుతుంది అనమాట. సినిమా దర్శకుడు ఫ్రాన్సిస్ కొప్పాలా సినిమా వెర్షన్ని ఈ సీన్తోనే మొదలు పెడతాడు. ఈ వ్యక్తి ఎవరో చాలా శక్తిశాలి అని మనకు అనిపిస్తుంది. ఇంకా చదవాలని ఆతృత పెరుగుతుంది. ఒక చిత్రకారుడు ఎంతో జాగ్రత్తగా తనకి బహు ఇష్టమైన చిత్రాన్ని చిత్రించినట్లుగా ప్రతి పేజీ కొనసాగుతుంది. ఎందుకని సిసిలి నుంచి తన చిన్నతనంలో పారిపోయి అమెరికాకు వచ్చాడు? ఎందుకని రైలు రోడ్డు నిర్మాణంలో కూలీగా పనిచేశాడు? ఎందుకని వాడలో తనకు కలిసిన అబాండాడో కుటుంబానికి చెందిన కిరాణా దుకాణంలో పనిచేశాడు? అనుకోకుండా పానుస్య అనే రౌడీ ఇతన్ని బెదిరించడం ఏమిటి? అతన్ని చంపడంతో విటో కార్లిన్కి ఎలా సమాజంలో గౌరవంతో కూడిన మరి ఒక స్థాయి అనేది ఆ సొసైటీలో కలిగింది? ఆ అవకాశాన్ని చిల్లర గొడవలకు ఉపయోగించకుండా దూరదృష్టితో తనదైన వ్యాపార సామ్రాజ్యాన్ని తన బంధుమిత్రులతో కలిసి విస్తరించటం, ఇదంతా కూడా ముప్పిరిగుని ఊపిరి సలపకుండా మనల్ని చదివించేట్టు చేస్తాయి. అదేవిధంగా సినిమాలో కూడా దీని ప్రభావం అంతే ఇదిగా ఉంటుంది, ఏమాత్రం తగ్గకుండా. ఇక వ్యాపారాల్లో అతని ప్రత్యర్థులు టాటాగ్లియా ఇంకా బార్గిని కుటుంబాల వారు మిగతా వాళ్ళు ఉన్నా వీళ్ళే ప్రధానంగా గాడ్ ఫాదర్ కుటుంబాన్ని నష్టపరచాలని చూస్తుంటారు. డ్రగ్స్ వ్యాపారంలో తనకు సహకరించడానికి ఒప్పుకోని గాడ్ ఫాదర్ని సోలోచో హత్య చేయడానికి ప్రయత్నిస్తాడు. కొన్ని రోజులు మంచం మీద పడుకోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. మరి అలాంటి సందర్భంలో ఆయన కొడుకులు సన్నీ, ఫ్రెడో, మైకేల్ ఏ విధంగా ప్రతిస్పందించారు? మైకేల్ ఎందుకు ప్రవాసం వెళ్ళిపోవాల్సి వస్తుంది? మంచం మీద నుంచి లేచిన తర్వాత ఏ విధంగా సంప్రదింపులు జరిపి విటో కార్లిన్ శాంతిని నెలకొల్పుతాడు? మళ్ళీ ఏ విధంగా మైకేల్ తిరిగి వచ్చి తండ్రికి తగిన కుమారునిగా నిరూపించుకుని మిగతా కుటుంబాలపై ఆధిపత్యం సంపాదిస్తాడు? లాస్ వేగాస్ వైపు తమ వ్యాపారాన్ని ఎందుకు మళ్లించుతాడు? ఇవన్నీ కలిపితే ఈ గాడ్ ఫాదర్ కథగా చెప్పవచ్చు. ఇంకా అనేక పాత్రలు ఉంటాయి, ఏది అప్రధానం అనిపించదు. ఈ నవల్లోని అనేక డైలాగ్స్ పలుకుబడులుగా నానుళ్ళుగా నిలిచిపోయాయి. ఎందుకని ఈ నవల ఎంతగా జనాల్లోకి వెళ్ళింది అనుకుంటే, డాన్గా ఉన్న విటో కార్లియోన్లో ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన ఎవరో ఒకరిని చూస్తారు. అది ఆ పాత్ర ప్రత్యేకత. ఇష్టం వచ్చినట్టుగా నచ్చని ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ వెళ్ళడు. ప్రతి మనిషిని సరైన మంచి మాటలతో ఒప్పించు, వారికి కావలసింది ఇవ్వు, నీకు కావలసింది నువ్వు తీసుకో. ఇది ఒక నీతి. దీని నుంచి తీసుకోవలసింది ఇంకోటి ఏంటంటే, అడ్డంగా వెళ్ళి ఎవరికి ప్రయోజనాలకి కలగని రీతిలో ప్రవర్తించినప్పుడే డాన్ ఇతర శక్తులను ఉపయోగిస్తాడు. మొనోపలి ఏ బిజినెస్లో అయినా సాధించినప్పుడే సిండికేట్లు అందరికీ లాభాలు వస్తాయని, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిజినెస్ చేస్తే కుక్కలు చింపిన విస్తరి అవుతుందని ఆ రోజుల్లోనే ఆ నవల ద్వారా చెప్పిస్తాడు రచయిత, ఇండైరెక్ట్గా కొన్ని పాత్రల ద్వారా. దీన్ని సినిమాగా తీసినప్పుడు అకాడమీ అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, ఓ గ్రామీ అవార్డు లాంటివి రావడం మాత్రమే కాదు, నిర్మాతలకి కనకవర్షం కురిపించింది. ఈ సినిమాకి దర్శకునిగా ఫ్రాన్సిస్ కొప్పాలా అనే ఇటలీ మూలాలు ఉన్న వ్యక్తిని ఎంచుకోవటం ఒక విశేషం. ఎందుకంటే నవల ఇతివృత్తం మొత్తం అమెరికాలోనే చాలా వరకు జరిగిన ప్రధాన పాత్రలన్నీ కూడా ఇటలీలోనే మరి సిసిలీ నుంచి వచ్చిన వారే ఉంటారు. వాళ్ళ ఆచారాలని అలవాట్లని అంత తొందరగా వదులుకోవడానికి ఇష్టపడరు. ఉదాహరణకు పెళ్లి విషయంలో గాడ్ ఫాదర్ సంప్రదాయవాది అని చెప్పాలి. గాయకుడు జానీ తన భార్యను వదిలిపెట్టి వేరే సినిమా నటితో ఉన్నప్పుడు చీవాట్లు పెడతాడు. డాన్ కూతురి పెళ్లి జరిగిన రోజున ఆసుపత్రిలో డెత్ బెడ్ మీద ఉన్న తన స్నేహితుడు అబాండాడోని చూడడానికి వెళ్తాడు. వాళ్ళు తబ్బిబ్బు. ఎక్కడా సొంత పబ్లిసిటీ లేకుండా తన కార్యకలాపాలు క్రమ పద్ధతులు సాగిస్తుంటాడు డాన్. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు ప్రతి పాత్ర గురించి. కాన్సిలియర్, కాపరిజిం, క్వాసనాస్ట్రా, అమర్తా ఇలాంటి ఇటాలియన్ పదాలు మ్యారియో పిజో పుణ్యమా అని చెప్పి ఇంగ్లీష్ చదువులకు పరిచయం అయ్యాయి. అలాగే ఇంగ్లీష్ భాషలో నిలిచిపోయాయి కొత్తగా వచ్చినటువంటి ఇటాలియన్ పదాలలాగా. మార్క్ సీల్ అనే రచయిత ఈ నవల గురించి ఇలా అన్నాడు: ద గాడ్ ఫాదర్ వాజంట్ జస్ట్ ఫిలిం అబౌట్ గ్యాంగ్స్టర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్, బట్ ఎ మెటఫర్ ఫర్ క్యాపిటలిజం ఇన్ అమెరికా. ఇట్స్ ఎ వర్క్ ఆఫ్ ఆర్ట్ that was a blockbuster.
అదనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. లెట్స్ మీట్ with some other interesting topic. Thanks a lot.